నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హాయ్ సార్. హాయ్ సార్, డిప్రెషన్ యాంగ్జైటీలో అందరికి సిమ్టమ్స్ ఏంటి, అది ఎందుకు ఇలా అన్ని కొంచెం మినిమం ఇన్ఫర్మేషన్ అయితే ఈ పార్టీకి ఉంది. ట్రైన్ కింద సూసైడ్ చేసుకున్నారు కదా ఇద్దరు పిల్లలతో ఒక తల్లి. ఆ కేసులో చేతిలో బాటిల్ పెట్టుకుని, అంటే బాటిల్ పెట్టుకుందంటే దాహం వేస్తుందేమో అన్న మైండ్ సెట్ తో ఉన్నట్టే కదా. సో ఇంకా వేరే ఏమైనా కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా వచ్చాయా సార్? ఎలా తెలుసుకోవాలి? అంటే చాలా మంచి కోఇన్సిడెన్స్ అని అనుకోవచ్చమ్మా. దురదృష్టకరమైన సంఘటన కానీ ప్రజలకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక మంచి కోఇన్సిడెన్స్ కింద మనకి ఇది ఈ రోజు ఉపయోగపడుతుంది. అంటే సుజాత, అదే ఆవిడ ఎవరైతే కనుక ఇద్దరు పిల్లలతో పాటు రైలు పట్టాల మీదకి వెళ్ళి యాక్సిడెంట్కి గురైనటువంటి వాళ్ళు ఉన్నారో అందరికీ ఆశ్చర్యం కలిగించేటటువంటిది ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం అనమాట. డిప్రెషన్లో ఉండేటటువంటి వ్యక్తులకి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా న్యూస్ ఛానల్ మీరు చూడండి, ఏదన్నా న్యూస్ ఛానల్ చూడండి, కారణాల గురించి పోలీసులు చెక్ చేస్తున్నారు, డైరీలు ఎతికారు, ఇంట్లోకి వెళ్ళారు రైల్వే పోలీసు, తర్వాత దుబాయ్లోనో ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఉన్న భర్తతో మాట్లాడారు, ఇలాంటి కారణాలు దొరకలేదు. సో మనం ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే డిప్రెషన్ అనేటటువంటి మనోవ్యాధికి కారణాలు ఉండవలసిన, ఖచ్చితమైనటువంటి కారణాలు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఓకే, సో పర్సనల్ ప్రాబ్లమ్స్ అట్లా ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ 10 to 15% కేసెస్లోనే డిప్రెషన్కి కారణాలు ఉంటాయి. మిగతా 80 to 85% కేసెస్లో అసలు కారణాలు లేకుండా, అంటే మనకు ఇంకా ఇప్పటికీ కూడా మనం ఆ ఆలోచనలోంచి, ప్రత్యేకంగా మన కల్చర్లో, మన ఇండియన్ కల్చర్లో ఆ ఆలోచనలోంచి బయటకు రాలేకపోతున్నాం. ఏంటంటే అన్నీ ఉన్నాయి కదా, నీకేం డిప్రెషన్, మీ ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు, దుబాయ్లో ఉన్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, నువ్వు హెచ్ఆర్ జాబ్ చేస్తున్నావు అనేటటువంటి ఆలోచనలోంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు డిప్రెషన్ అనేటటువంటి దాన్ని ఈజీగా పసిగట్టగలం. ఎందుకంటే అన్నీ క్షుణ్ణంగా విశ్లేషించారు పోలీసులు కానీ, చుట్టాలు కానీ. వీళ్ళు ఏ కారణం దొరకపోయేటప్పటికి, ఈవిడ ఎప్పటి నుంచో ఒక మనోవేదనలో ఉంది, కారణంతో కూడినటువంటి మనోవేదన కాదు, ఒక విధమైన డిప్రెషన్, ఒక ఆలోచన, ఒక బాధ, ఒక బెంగ, అది ఒంటరితనం వల్ల వచ్చిందా దేనివల్ల అనేది. కానీ ఆవిడ సూసైడ్కి మాత్రం చాలా వరకు సమాజంలో జరిగే 80 to 90% సూసైడ్స్కి కారణం, అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా, డిప్రెషన్ అనేటటువంటి మనోవ్యాధి. ఆ డిప్రెషన్కి ఒక కారణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటేనమ్మా, ఇన్నోవేషన్స్ అంటే చాలా వచ్చినాయమ్మా. ఏంటంటే ట్రీట్మెంట్లు, ఎలాంటి ట్రీట్మెంట్లు, ఏమేమి చేయొచ్చు అనేటటువంటిది ఇప్పుడు అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్స్ వచ్చినాయి, మెడిసిన్స్ పరంగా కానీ, కౌన్సిలింగ్ పరంగా కానీ. కనిపెట్టడమే కష్టంలా ఉంది కదా. మంచి మాట అమ్మా, కనిపెట్టడం అనేది ఒకటి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఆవిడ చేస్తుంది అనేటటువంటిది ఎవరికీ కూడా తెలియనటువంటి పరిస్థితి. బహుశా పిల్లలకు కూడా రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేంత వరకు వాళ్ళు ఏం చేయబోతున్నారని తెలుసో తెలియదు కూడా నా డౌట్. ఎందుకంటే కనుక చక్కగా షూ వేసుకుంది, నీట్గా డ్రెస్ అప్ అయ్యారు, మనిషి ముచ్చట్లు పెట్టుకుంటా పోతున్నారు మనం చూసిన ఆ ఫోటోజ్ వరకు చూస్తే. సో ప్రత్యేకంగా ఏంటంటే కావాల్సింది డిప్రెషన్, యాంగ్జైటీ, ఇటువంటి మనోవ్యాధుల్లో నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేటువంటిది ఫస్ట్ వాళ్ళకి ఒక యాక్సెప్టెన్స్ రావాలి. నాకు ఇది ప్రాబ్లం ఉంది అనేది నెంబర్ 1 రావాలి. నెంబర్ 2 ఏంటంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అనే నమ్మకం రావాలి. మూడోది ఏంటంటే కనుక ఈ ప్రాబ్లంకి సొల్యూషన్కి నేను ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలి అనే నమ్మకం రావాలి. లేదు, వాళ్ళకి ఏమీ రాలేదు అంటే పక్కన ఉండేటటువంటి వాళ్ళు కనిపెట్టేటటువంటి పొజిషన్లో ఉండాలి. ఓకే, సో ఆ పాయింట్స్ ఏంటి సార్? తను కనిపెట్టాలన్నా, పక్కన వాళ్ళు కనిపెట్టాలన్నా మినిమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్లో ఉండేటటువంటి చాలా సిమ్టమ్స్లో ప్రధానమైనటువంటి సిమ్టమ్ ఏంటంటే హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్. అంటే నేను బ్రతకాలి అనేటటువంటి ఆలోచనకి, నేను బ్రతికి ఈ సమస్యల్లో కానీ, లేదంటే ఈ టెన్షన్లో కానీ, ఈ డిప్రెషన్లో కానీ, ఈ ఆత్మన్యూనతా భావము, ఒక విధమైనటువంటి లోటు, ఒక బాధ, ఒక ఒంటరితనం, ఎందుకు ఊరికూరికనే ఏడుపు వస్తుంది, జీవితం మీద విరక్తి వస్తూ ఉంటుంది, ఎందుకు వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి కదా అనుకున్నా కూడా ఆ ఆలోచనని కూడా కప్పేసేటటువంటి ఒక నెగిటివ్ థింకింగ్, ఏ పని మీద ఫోకస్ లేకపోవటము, రాత్రి నిద్ర పట్టకపోవటము, మార్నింగ్ లెగిసి పనికి వెళ్ళాలి అని అనిపించకపోవటము, బయటకు తయారవటానికి నీట్గా డ్రెస్ వేసుకుంటారు, లిప్స్టిక్ వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, నీట్గా తయారవుతారు, అన్నీ అవుతారు, ఆఫీస్లోకి కూడా వెళ్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మరి లోపల ఇంత భావోద్రేకాలు ఉన్నా కూడా బయటకు ఎందుకు ఆ విధమైనటువంటి యాక్టింగ్ చేస్తున్నారా? ఎందుకంటే కనుక చాలామంది మానవ సహజం ఏంటంటే, నేను మానసికంగా బలహీన, ప్రత్యేకంగా ఆవిడ హెచ్ఆర్ జాబ్లో ఉన్నారు, ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆవిడనే కాదు, జనరల్గా నేను మానసికంగా బలహీనపడ్డాను అనేటటువంటిది బయటికి వ్యక్తపరచడానికి నేను ఇష్టపడను. ఏదో విధంగా కవర్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నా బాధ ఏదో నాతో చెప్పుకుని, మాట్లాడుకుని, ఏడుస్తూ బాధపడతాను, కానీ సమాజానికి చూపెట్టడానికి నేను ఇష్టపడను. అది డిప్రెషన్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ.
సో సిమ్టమ్స్ని దాచిపెట్టడం అనేది చివరి దశ వచ్చేంత వరకు దాచిపెట్టడం, లేదంటే సూసైడ్ చేసుకున్న తర్వాత అరే వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అనుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈవిడ విషయంలో కూడా చాలా చక్కగా దాచిపెట్టారు, భర్త దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కూడా. కొద్ది గొప్ప ఈవిడ మనోవేదన అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక దగ్గర ఉండేటటువంటి ఆ పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఇద్దరు హాస్టలే సార్, బాబు హాస్టలే, బాబు హాస్టల్ తల్లితో పాటు తల్లితో. కానీ హాస్టల్లో ఉన్నా లేకపోయినామా బాగా చదువుకుని డిప్రెషన్లో ఉండేటటువంటి వాళ్ళు పక్క వాళ్ళకి ఒక నెగిటివ్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, ముఖ్యంగా పిల్లలకి, ఆ టీనేజ్ వయసులో ఉండేటటువంటి పిల్లలకి. అక్కడ మనం చూసినటువంటి ఒక పాయింట్ ఏంటంటే పిల్లలు ఎప్పుడూ కూడా తల్లి యొక్క చెప్పు చేతల్లోనే ఉన్నారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది అక్కడ. అంటే ఎంత చెప్పు చేతల్లో ఉంటారు అంటే అరే ఈ జీవితం ఇంతేరా, మనకి ఎవరి దగ్గర నుంచి ఏ లాభం ఉండదు, ఎప్పుడు చూసినా ఇదే జీవితం అంతా కష్టాలే, మనం ఇలా బ్రతికి ఏం లాభము, ఏం సాధిస్తాము, ఎవరి గురించి బతుకుతున్నాం అని చెప్పి ఎప్పుడైతే ఈ నెగిటివ్ సంభాషణ ఒక తెలివైనటువంటి ఉద్యోగం చేసుకునేటటువంటి వ్యక్తికి పిల్లల మీద బాగా పట్టు ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి ఒక తల్లి పాత్రలో ఉండే వ్యక్తికి వస్తే కనుక ఆటోమేటిక్గా పిల్లలు అది అబ్జర్వ్ చేసేసుకుంటారు. ఎందుకు అంటే కనుక ఒకటి ఎప్పుడు చూస్తున్నా ఒకే నెగిటివ్ అట్మాస్ఫియర్లో ఆ తల్లి పెంచుంటుంది, కొన్ని రోజులు బట్టో నెలలు బట్టో సంవత్సరాలు బట్టో. ఎలాగైతే తల్లి ఒక హ్యాపీనెస్ లేదో ఆటోమేటిక్గా పంచిచ్చే హ్యాపీనెస్ కూడా తల్లికి ఉండదు. కాబట్టి పిల్లలు కూడా ఆ హ్యాపీనెస్ ఇంట్లో ఆస్వాదించకపోయేటప్పటికి బహుశా అమ్మ చెప్పేది నిజమేమేమో, అన్ని రోజులు ఇలాగే ఉంటాయేమో, చీకటి రోజులేనేమో, దీనికి మించినటువంటి ప్రపంచం లేదేమో అని చెప్పి ఆ డిప్రెషన్ ఇంబైబ్ అయిపోతుంది అనమాట, ట్రాన్స్ఫర్ అయిపోతుంది పిల్లలకి. ప్లస్ టీనేజ్లో ఉండేటటువంటి పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వల్ల లేదంటే జెనెటిక్గా తల్లి నుంచి పిల్లలకి రావడం వల్ల కొంతవరకు డిప్రెషన్ ఉంటుంది. పక్కన ఒకప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి మాట్లాడి కానీ అందులోంచి బయటికి రాబట్టడం కానీ లేదంటే ఆవిడని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ జరిగాయి. ఆవిడ సింగిల్ పేరెంట్ అయ్యింది, భర్త ఎక్కడో బయట ఉన్నాడు. సో ఆవిడగా ఊహించుకుని ఒక ఆత్మన్యూన్యత భావంతో ఒక నెగిటివిటీలో ఆవిడ కూరుకుపోయింది. అది కాస్త పిల్లల బ్రెయిన్లో నింపింది. ఒక రోజు పదండి నాన్న మనం ఇలా చేద్దాం అని చెప్పి చివరి వరకు ఆవిడ చెప్పిందని నేను అనుకోవట్లేదు, ఏదో ఊరు వెళ్దాం అన్నట్టు పట్టుకెళ్ళి ఉంటుంది ఆవిడ పిల్లల్ని. బహుశా అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకొద్దిగా పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నా తర్వాత మీకు జీవితం లేదు, నేను బ్రతికి ఏం లాభం, నేను ఎలాగ బ్రతకూడదని అనుకున్నాను, నా తర్వాత మాత్రం మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఏముంది జీవితము అనేటటువంటి కొన్ని మాటల గారడి, మాటల ఇన్ఫ్లుయెన్స్. అదేంటంటే తల్లి పిల్లల్ని చంపుకుంటుందా అంటే కనుక డిప్రెషన్లో ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రపంచం అంతా అంతమైపోయిన ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఒక్క నిమిషం కూడా బ్రతికి వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. అది పిల్లలకి ఎందుకు నేను అది ఆ భయంకరమైన ప్రపంచాన్ని పిల్లలకి ఎందుకు పంచివ్వాలి, ఈ నెగిటివ్ వరల్డ్ని ఎందుకు ఇవ్వాలి, నాతో పాటు వాళ్ళని తీసుకెళ్ళిపోతే చంపిన దాన్ని నేనైనా కూడా సంతోషాన్ని ఇచ్చినటువంటి దాన్ని అవుతాను అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళ వెళ్ళిపోయారు. అదే దట్స్ వాట్. ఇప్పుడు ఇదే కష్టం, నేనే కష్టం, ఇంకా ఈ కష్టం మీకెందుకు అనడమే పెద్ద హార్డ్ వర్డ్ అవుతుంది వాళ్ళకి. నాతో పాటు మీరు పదండి అంటే ఆబ్వియస్ గా పిల్లలు దే ఫాలో మదర్ ఎనీవేస్ ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఉంది. మదర్ యొక్క పవర్ ఉంటుందమ్మా, ప్లస్ చదువుకున్న మదర్ పవర్ ఉంటుంది, ప్లస్ ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక మాట తల్లి ఒక వ్యక్తి యొక్క మాట మీద గౌరవం ఉంటుంది పిల్లలకి, ప్లస్ పిల్లల్లో ఒక టీనేజ్ హార్మోన్స్ ఉంటుంది, ప్లస్ ఒక తప్పు చేయనటువంటి ఒక తల్లి ఈ మాట అంటుంది అంటే కనుక ఆ మాట మనం జబదాటకూడదు అనేటటువంటి ఆలోచన పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్పు చేతుల్లో చెప్తారు, అటు ఇటు తిరిగి జలసాలు చేసేటటువంటి పిల్లలు కాదు వాళ్ళు. అమ్మ 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 అమ్మ, సో అమ్మ తినమంటే తింటారు, పడుకోమంటే పడుకుంటారు, చచ్చిపోదామంటే చచ్చిపోతారు. సో ఆ విధంగా జరిగినటువంటి సంఘటన. yes to wind up the whole topic మనం ఏం కంక్లూజన్ ఇవ్వాలి సార్? డిప్రెషన్ అనేటటువంటిది ఇందాక నేను చెప్పినటువంటి లక్షణాలు ప్రధానంగా ఒకసారి మనం మళ్ళీ స్మరించుకుందామమ్మా. డిప్రెషన్ అనేటటువంటిది సూసైడ్కి ప్రధానమైనటువంటి సూత్రము, ఒక కారణము. ఇది కూడా ఒక జబ్బు, దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉండవలసినటువంటి అవసరం లేదు. అది బ్రెయిన్కి సంబంధించినటువంటి న్యూరోబయలాజికల్ కెమికల్ డిస్టర్బెన్స్, హార్మోన్స్ కాదు, న్యూరోబయలాజికల్ కెమికల్ డిస్టర్బెన్స్. బీపీ, షుగర్, థైరాయిడ్, ఇలా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఎలా అయితే ఉంటాయో ఇది కూడా ఒక వ్యాధి, ఒక డిజీజ్. ఈ వ్యాధిని మనం కట్ చేయటం గురించి ముందుగా ప్రధానమైనటువంటి అంశం గ్రహించటం అనేటటువంటిది ఇంపార్టెంట్. నిద్ర పట్టట్లేదా, ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయా, తినబుద్ధి అవ్వట్లేదా, లోపల కుంగిపోతున్నారా, మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఎవరు మిమ్మల్ని స్వీకరించట్లేదా, ఎవరిలోనూ మీరు కలవలేకపోతున్నారా, సంతోషం అనేటటువంటిది నలుగురికి పంచి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా ఇవ్వలేకపోతున్నారా, మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారా, ఎప్పుడు చూసినా బాధ వస్తుందా, గుండెల్లో భారంగా ఉందా, కడుపులో ఏదో ఇబ్బందిగా ఉందా, ఈ రోజులు ఏంటి ప్రతిరోజు భారంగా ముందుకెళ్తున్నారా, ఎందుకు ఈ జీవితం చచ్చిపోవాలని అనుకుంటున్నారా, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, భవిష్యత్తు లేదు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారా, ఇటువంటి లక్షణాలు ఆ వ్యక్తికి అనిపించినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక 10% అనిపించినా కూడా
సైకలాజికల్ అడ్వాన్సెస్లో చాలా చక్కటి ట్రీట్మెంట్ నా క్లినిక్ వరకు వచ్చినటువంటి చాలామంది పేషెంట్స్కి చాలామంది వచ్చి అంటూ ఉంటారు, రేపో మాపో చచ్చిపోదాం అనుకున్న డాక్టర్ గారు మీ దగ్గరికి వచ్చాక బ్రతకాలనే ఆలోచన వచ్చింది. వాళ్ళకి లేటెస్ట్ పరమైనటువంటి మెడికల్ మేనేజ్మెంట్స్ వచ్చినాయి. ఎంత చక్కటి ట్రీట్మెంట్ అంటే కనుక పిచ్చి మందులో గిచ్చి మందులో కాదు, అవి నిద్ర మాత్రలు అయితే అసలు కాదు. బ్రెయిన్లో ఉండే ఆ కెమికల్ డిస్టర్బెన్స్ కరెక్ట్ చేసి ఆలోచనని పాజిటివ్గా చేసి దాంతోపాటు ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, వచ్చేటటువంటి ఆలోచనలను ఎలా తగ్గించుకోవాలనే దాని కౌన్సిలింగ్ కూడా అత్యద్భుతమైనటువంటి మలుపులు తిరిగి అత్యాధునికమైనటువంటి థెరపీస్ కూడా ఇప్పుడు అవైలబిలిటీలో మనం ఉన్నాయమ్మా. ఎస్ సార్, చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీసే యాక్సెప్ట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మీ అందరూ కూడా, మీలో ఎవరైనా, మీకైనా చుట్టుపక్కల వాళ్ళైనా కొంచెం డౌట్ వచ్చినా కూడా కొంచెం మోటివేట్ చేసి వాళ్ళని ముందడుగు వేసి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి అప్పచెప్తే కనుక మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయని సార్ స్వయంగా చెప్తున్నారు. లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి, అది గుర్తుపెట్టుకోండి కదా సార్. కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.